ఆచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు అమలు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడైనా అక్కడ మనం వచ్చి చూమి. ఆపరా నీ అప్రాచ్య పర్వాలు. నువ్వు నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే తిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, గొప్పదీసి మీరు ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమంటాయి మీరు సిగ్గుపడటం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. రే, చంద్రకళకి నేను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చదువురా. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. బాగున్నారా అండి? మీరుండగా మాకు లోటేంటమ్మా పట్టు. పట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? దా. బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ అలాగే అలాగే. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ఉంటాయి కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారండి? అవునమ్మా, పాప నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పలేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. పెళ్ళేదే చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి ఇప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చాయ్, చందు గురించి చెప్పడం కాదు కానిరా, పరికిణి చుట్టట్టుంటుందిరా. మీరేమో బాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి తినేంటేంట్రా? ఆంటీ, చందు వస్తుంది. అమ్మా, చారితో పెళ్ళనగానే పట్టు చచ్చిపోతాడేమోనే. పోతాడు పింజారి వెనుక. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? నువ్వు బయటకు వెళ్ళి తను కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఎవరు? నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకు వెళ్ళి. నేను ఎప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్ గా ఉంది. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 minute. వస్తున్నాను గురుగారు. ఇలా ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? అన్న ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్లి అంటుంది. అది నాతోనే కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మన పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. అసలు అనుకోలే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేమో నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి వెళ్ళకపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పే ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మురుగో, నువ్వు కాదంటే నువ్వులో దూకుతావు అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుతుంది. ఏమిటే పడుండేది? మనందరూ కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే. మన పట్టేసారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వధ.
ఆ విధ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మరి పెద్దలు విన్నారు. ఏ పట్టున్న వాడు ప్రేమించకూడదా? నా జాబేమిటి? గౌరవించావు, కూర్చొని చేసే పని. ఆ మాత్రం ఇప్పుడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదు ఒకట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ తుచ్చుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూహనం వేస్తారు. పదండి పోదాం, పదండి. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షల లక్షన్నావు కదంటే. అది కరెన్సీ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ వేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెందు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? ఎడకండి నాన్న, ఎడకండి అమ్మా. గురుగారు, ఆ. నేను చందు అలా సినిమాకి వెళ్ళొస్తామండి. పిల్లలు జాగ్రత్త. అలాగే వెళ్ళొస్తాం పట్టు. అలాగే చందు. ఒరే, మీ మమ్మీని నేను చేసుకోవాల్సిన నా మమ్మీ చేతుల చిక్కి నా జీవితం ఇలా అయిపోయింది. Build the rhythm on the bass bar.